ఆనాడు మీ అందరి కష్ట ఫలితంతో ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెచ్చుకున్న తర్వాత పేదవాడి మంచే ఈ ప్రభుత్వం మంచి అని తలంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జోడెడ్లలా ఈ ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతేకాదు ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పూర్తి చేసుకుంటూ పేదవాడికి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అంశాన్ని పేదవాడికి అందించాలనే తపనతోనే ఈనాడు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆడబిడ్డలందరికీ పేద ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇస్తుంది. ఉగాది నుంచి సన్న బియ్యాన్ని ప్రతి పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఇయ్యకపోతే 10 సంవత్సరాలు ఇవ్వకపోతే పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అదే రకంగా ఏనాడు లేని విధంగా దేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లోనే రైతన్నలకి చాలా మందికి 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇంకా ఒరేస్తే ఉరే అని ఆనాటి పెద్దలు చెప్తే ఒరేసిన రైతును రాజును చేయాలని తపనతో సన్నవడ్లించి పండించిన రైతన్నలకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ 500 రూపాయల క్వింటాలకు ఇచ్చాం. ఇంతకు ముందే కలెక్టర్ గారికి చెప్పాం. పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సన్న ఓట్లకి మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 10 సంవత్సరాల్లో పేదవాడికి ఇళ్లు ఇయ్యకపోతే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ధర్మ తండాకి కూడా నాకు తెలిసి 29 ఇళ్లు ఒకేసారి ఈ ఊళ్ళో అవసరమున్నన్ని కూడా ఇచ్చాం. భవిష్యత్తులో ఇంకేమన్నా 1 తగ్గినా తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఇచ్చుకోవటం జరుగుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలు ఇదే విధంగా ఉండే విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం మీకోసం అంటే పేదోళ్ల కోసం పనిచేస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.